వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజు ఛానల్లో వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మా హస్బెండ్ అయితే సడన్గా టెంపుల్కి అయితే వెళ్దామని అన్నారు. అసలు ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఎక్కడికి అనేది అయితే చెప్పలేదు. ఇంకా ఈ రూట్లో అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, రకరకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఫ్లవర్స్. ఈ గోడ వెనకతలు అయితే గ్రౌండ్ ఉంటుంది. ఇంకా నేను స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు ఈ గ్రౌండ్కే ప్లేయింగ్కి అయితే తీసుకొచ్చేవారు. ఇంకా దాని తర్వాత మేమైతే కాంప్లెక్స్ సైడ్ రూట్లో అయితే వెళ్తున్నాం కదా. ఇంకా నేనైతే ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ అయితే వస్తుంది కదా, ఇంకా ఆ టెంపుల్కే వెళ్తున్నాం అని అయితే అనుకున్నాను. చూడండి, వైజాగ్లోనే చాలా ఫేమస్ అయిన ఈ సంపత్ వినాయక టెంపుల్. వెహికల్స్ ఎవరికొన్నా ఇక్కడికే వస్తారు పూజ చేయడానికి. ఇంకా ఈ టెంపుల్ కూడా కాదనేసి ముందుకైతే తీసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడైతే ఇంకా వాల్టర్ దగ్గర అయితే ఈ పోలమాంబ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఈ టెంపుల్కి అయితే వచ్చాం. మ్యాక్సిమం 1 ఇయర్ అయితే అయిపోతుంది ఈ టెంపుల్కి అయితే వచ్చి. ఇంకా లాస్ట్ టైం అయితే ఈ టెంపుల్లో ఉత్సవాలు అవుతున్నప్పుడు అయితే వచ్చాము, ఏప్రిల్ టైంలో. ఇంకా ఇప్పుడు మళ్ళీ రావడం. ఇంకా టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బండి సైడ్కి పార్కింగ్ చేసేసి ఇంకా కొబ్బరికాయ అట్టుపల్లి సెట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్. ఇంకా నేనైతే ఏ టెంపుల్కి వెళ్తున్నామో తెలియదు కదా. ఇంకా ఇది అయితే కార్తీక మాసం కదా, సో ఎక్కడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కార్తీక మాసం కాబట్టి దీపాలు అయితే పెడదామని ఇంకా బ్యాగ్లో మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని అన్నీ తెచ్చేసుకున్నాను. సో ఇక్కడైతే కొబ్బరికాయ అట్టుపల్లి తీసుకున్న తర్వాత ఫస్ట్ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ 3 అమ్మవార్లు సైడ్కి అయితే ఉన్నారు. ఇక్కడైతే పసుపు కుంకుమతో పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి లోపలికైతే తీసుకుని రమ్మన్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇలా పసుపు కుంకాలతో పూజ చేసి ఇంకా పువ్వులు కూడా వేసి పూజ అయితే చేశారు. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా లోపలికైతే కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయని అయితే తీసుకొని రమ్మని చెప్పారు. సో తనైతే ముగ్గురు అమ్మవార్లకి పసుపు కుంకుమతో అయితే పూజ చేసేసారు కదా. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొడతానని అయితే చెప్పాను. అందుకే నా కోసం అయితే ఒక్క కొబ్బరికాయ ఉంచేసి మిగిలినవన్నీ వేసి పూజ అయితే చేసేస్తున్నారు, ఇంకేమీ వదలకుండా కంప్లీట్గా. సో ఇక్కడైతే మా ఆయన పూజ చేస్తుంటే నేను ఎక్కడైనా ప్లేస్ ఉందేమో టెంపుల్లోనే ఇంకా కార్తీక దీపాలు పెట్టడానికి అనేసి నేనైతే వెతుకుతున్నాను. ఇక్కడ ఈలోపు పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే దేవుడి గుడి దగ్గరే కార్తీక దీపాలు కూడా పెడుతున్నారు. ఇంకా దీపాల దగ్గరికి కూడా ఫాస్ట్గా వెళ్ళాలని పూజను అయితే కంప్లీట్ చేసుకోమన్నాను. ఇంకా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టమన్నారు. ఏదో ఎంత గట్టిగా కొట్టినా అసలు కొబ్బరికాయ మాత్రం అస్సలు విరగట్లేదు. గట్టిది ఇచ్చేసారు అనుకున్నాను, కానీ దాని తర్వాత అయితే బాగానే విరిగింది. ముగ్గురు అమ్మవార్లకి ఇంకా కొబ్బరి నీళ్ళతో ఇలా అభిషేకం కూడా చేసేసాం. ఇంకా దాని తర్వాత అయితే చెప్పాను కదా కార్తీక దీపాలు పెట్టాలని. సో ఇప్పుడైతే ఆ దీపాలు పెట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే కరెక్ట్గా చూశారు కదా, గుడి దగ్గర గోపురం కింద కరెక్ట్గా అక్కడ అమ్మవారి టెంపుల్కి మేము దర్శనంకి వెళ్తాం కదా, ఆ తల్లి ఎదురుగానే ఇక్కడైతే విగ్రహం దగ్గర దీపాలు అయితే పెడుతున్నారు. సో నేను చూడగానే పోన్లే గుడి ఎదురుగానే ఇక్కడ దీపాలు పెడుతున్నారు కదా, ఖాళీ ఉంటుంది అనుకున్నాను, కానీ అందరూ దీపాలు పెడుతున్నారు. సో వాళ్ళ దీపాలు అయిపోయిన తర్వాత దీపం పెడదామని ఈలోపు నేను పక్కన కూర్చొని దీపం కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటున్నాను. సో నేనైతే మొత్తం అన్నీ సెట్ చేసుకొని దీపం పెట్టడానికి వచ్చినప్పటికి ఇక్కడ మొత్తం అందరూ అయితే దీపాలు కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా నేను దీపాలు అన్నీ రెడీ చేస్తే వచ్చి దీపాలు అయితే వెలిగించారు. అసలు ఇదే టెంపుల్కి అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే వచ్చాం, కానీ అప్పుడే ఈ టెంపుల్లోని ఇవి ఉత్సవాలు అనేవి జరిగాయి. అప్పుడు మాత్రం మామూలు రష్ అయితే లేదు. ఇంకా రోడ్డు బయటికి లైన్ ఉంది, అంత లైన్ కట్టి లోపల దర్శనానికి అయితే వెళ్ళాం. కానీ ఈసారి అయితే ఉత్సవాలు ఏమి కాదు కదా, నార్మల్ డేస్లోనే టెంపుల్కి దర్శనంకి అయితే వెళ్ళాము. కానీ ఇప్పుడైతే చాలా ఫ్రీగా దర్శనం అయితే అయ్యింది. అమ్మవారిని కూడా ఎక్కువసేపే చూడనిచ్చారు. సో ఇక్కడైతే వీలైనన్ని దీపాలు అయితే ఇక్కడ పెట్టేసిన తర్వాత మేమైతే లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా లోపల పూజ అయితే చేసాం కదా, ఆ పూజ లోపల ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు లోపల. ఒకటైతే పోలమాంబ తల్లి, ఇంకా నీలమాంబ తల్లి, కుంచుమాంబ తల్లి అనేసి ముగ్గురు అమ్మవార్లు అయితే లోపల అనేది 3 విగ్రహాల కింద ఉన్నాయి. సో మీకు కూడా చూపిస్తాను అమ్మవారి విగ్రహాలు. ఇంకా లోపల అయితే వీడియో ఎలా ఉండదు, కానీ మేమైతే కొంచెం వీడియో తీయడానికి అయితే ట్రై చేసాం. మొత్తానికి ఆ అమ్మవారి విగ్రహాలు వీడియో తీయడం అయితే అయింది. చూసారు కదా, మొత్తం ముగ్గురు అమ్మవార్లు అని చెప్పాను కదా. ఇంకా అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత పక్కకైతే వచ్చాము. ఇక్కడైతే ఒక చిన్న గుడిలాగా లోపలైతే నేస్తాలమ్మ తల్లి అనేసి ఒక దేవత అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా పూజ చేసి అక్కడ కూడా దీపాలు అయితే నేను పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం తలుపులేసి ఉన్నాయి, కానీ లోపలికే దీపాలు అయితే పెట్టాను. ఇంకా ఈ అమ్మవారి దగ్గర కూడా దీపాలు పెట్టిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా అమ్మవార్లు అయితే చాలానే ఉన్నారు.
ఇంకా చాలా చోట్ల నాకు వీలైనంత వరకు నేనైతే దీపాలు పెడుతూ ఉన్నాను. మొత్తానికి ఈ విధంగా ఇక్కడ చక్కగా ఈ టెంపుల్‌లో అయితే ఈ సంవత్సరం బాగా దర్శనం అయితే అయిపోయింది. అది కూడా మేము పౌర్ణమి రోజు వెళ్ళాం కదా! ఖాళీ ఉంటుందో ఉండదో అని అనుకున్నాం గానీ, కొంచెం టెంపుల్ అయితే బానే ఖాళీగా ఉంది. ఇంకా ఇక్కడైతే టోకెన్స్ తీసుకొని ప్రసాదాలు అయితే తీసుకోవాలని అన్నారు. సో, మొత్తానికి టోకెన్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత ప్రసాదం కూడా తీసుకొని ఇందాకైతే సంపత్ వినాయక టెంపుల్ అయితే దాటేసాం కదా! సో, మళ్ళీ ఎందుకో టెంపుల్‌కి అయితే వెళ్ళాలనిపించింది. సో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనగానే ఆ సంపత్ వినాయక టెంపుల్‌కి అయితే వెళ్దామని అనుకున్నాం. సో, ఇందాక చూస్తే అంత రష్‌గా ఉంది. ఇప్పుడు కొంచెమైనా ఖాళీ అవుతుంది కదా అనేసి అనిపించింది. ఈ టెంపుల్ నుంచి అయితే ఇంకా డైరెక్ట్‌గా బైక్ స్టార్ట్ చేసి సంపత్ వినాయక టెంపుల్‌కే డైరెక్ట్‌గా వెళ్ళిపోయాం. సంపత్ వినాయక టెంపుల్ దగ్గర అయితే ఇందాకున్నంత రష్ కాకుండా చాలా తక్కువగానే ఉంది. ఇంకా మేమైతే అక్కడ 2 పూజలకు నిల్చున్నాం. ఎందుకంటే ఫస్ట్ కొబ్బరికాయ అరటిపళ్ళు సెట్ మేము ఇచ్చినప్పుడు ఇంకొక పూజ అయితే జరుగుతుంది. కొబ్బరికాయలు ఇచ్చిన వాళ్ళది. సో, ఆ పూజ అంతా ఉన్న తర్వాత రెండో పూజకి మా కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొని రెండో పూజ అయితే చక్కగా జరిపించేశారు. ఆ సంపత్ వినాయక టెంపుల్‌లో పూజ కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. సో, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.